మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారండి. దయచేసి గమనించండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధాలకు, మీ చుట్టాలకు తెలియపరచండి. షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మన పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. చాలామంది ఈ రోజుల్లో బాధపడుతూ ఉన్నారు. నేను ఒంటరిని, నా కుటుంబం ఒంటరి కుటుంబం అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి నీవు, నీ కుటుంబం ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ ఒంటరి కానే కాదు. కారణం ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు అండగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. భక్తుడు అంటాడు, నా ఆశ్రయము ఆయనే, నా కోట ఆయనే, నా దుర్గము ఆయనే. దేవుని బిడ్డలారా, గమనించండి. మనకు ఆశ్రయము, దుర్గము ఆయనే. మనం భయపడని అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నీవు ఒంటరివే అని బాధపడుతున్నావేమో. చాలామంది మనం చూస్తూ ఉంటాం. చాలామందిని దేవుని బిడ్డలారా, గమనించండి. మా కులస్తులు మమ్మల్ని వెలివేస్తారండి, మా మతస్థులు మమ్మల్ని వెలివేస్తారండి, మా కుటుంబీకులు మమ్మల్ని వెలివేస్తారండి, మేము ఒంటరి అయిపోయామండి, మా బంధువులు మాకు దూరం అయిపోయారు, మా రక్త సంబంధులు మాకు దూరం అయిపోయారు, మా స్నేహితులు మాకు దూరం అయిపోయారు, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారండి, మేము ఒంటరిమండి అని చెప్పి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీరేమీ భయపడని అవసరం లేదు. నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. వారిలో ఒంటరి 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీకు ఎటువంటి శ్రమలు వస్తున్నాయి, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా దేవుడు నిన్ను బలమైనటువంటి జనాంగముగా చేయగలిగినటువంటి సమర్థుడు. దేవుని బిడ్డలారా, గమనించండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఏ విషయంలో నీవు ఒంటరివని బాధపడుతున్నావు? ఏ విషయంలో నీవు ఒంటరివి కానే కాదు. దేవుడి శక్తిమంతుడు. ఆయన నేను బలపరిచి ముందుకు నడిపించగలిగినటువంటి సమర్థుడు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు ఏ విషయంలో భయపడనక్కర్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలములో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని దేవుని వాక్యం అంటుంది. నీ వెనుక, నీ ముందు, నీ ఇరుప్రక్కల కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని దేవుని వాక్యం చెప్తుంది. నిన్ను బలమైన వాడిగా చేస్తాడు. నీ కుటుంబాన్ని ఒక బలమైనటువంటి కుటుంబముగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. అందరూ నిన్ను విడిచిపెట్టేసిన, నీవు ఆస్తి లేదని బాధపడుతున్నావా? ఐశ్వర్యం లేదని బాధపడుతున్నావా? పేదవాడు అని బాధపడుతున్నావా? నా స్థితి ఇంతేనేమో అని బాధపడుతున్నావా? నీకు ఏమీ లేకపోయినప్పటికీ నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు కనుక ధన్యుడవు. ప్రభువుని ఎన్నుకొని ఉన్నావు కనుక నీవు గొప్పవాడివి. నీకు ఆస్తి, ఐశ్వర్యాలు, అంతస్తులు అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగినటువంటి జీవితం ఎంతో ధన్యకరమైనది. దేవుణ్ణి కలిగినటువంటి జీవితం ఎంతో ఉన్నతమైనది. నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుని ఎదుట నమ్మకం కలిగి జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అంచులంచులుగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడు ఆయన. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను అందరూ మర్చిపోవచ్చేమో, అందరూ వెలువేయవచ్చేమో, నిన్ను అందరూ త్రోసివేయచ్చేమో, కానీ నేను నమ్మిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, నీవు ఎప్పటికీ ఒంటరివి కావు. నిన్ను బలమైనటువంటి జనాంగముగా దేవుడు చేయబోతున్నాడు. నీ నామమును దేవుడు గొప్ప చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఖచ్చితంగా దేవుని వద్దకు రా. తప్పనిసరిగా ప్రభువు నిన్ను ఆశ్రయించి ముందుకు నడిపిస్తాడు.
దేవుడి చిన్న మాటలను దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తాను. నిన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, దైవ దీవెనలతో నింపండి. ఎంతమంది అయితే ఒంటరి అని బాధపడుతున్నారో వారి ఒంటరి కాకుండా నీవు తోడుగా ఉన్నావన్న సంగతి వారికి తెలియపరచను నాయన. ప్రతి విషయంలో ప్రతి బిడను బలపరిచి అభిషేకించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.